ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ 3 అవర్స్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి. అండ్ టిఫనీ స్టార్టన్ ఫైనల్లీ తన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని క్యాష్ ఇన్ చేసింది. అండ్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్ అయితే అయిందన్నమాట. మీరెవరెవరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసినారో సో మీ అందరికి ముందే తెలిసుంటది. ఈరోజు టిఫనీ స్టార్టన్ క్యాష్ ఇన్ చేస్తది కంపల్సరీగా. తను ఛాంపియన్ అవుతదని అప్డేట్ వచ్చుండే. ఆ అప్డేట్‌ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. అండ్ అంతేకాదు ఈరోజు స్మాక్ డౌన్‌లో మన వైస్ మ్యాన్ పాల్ హెమన్ కూడా వచ్చినారనమాట. ఒక సాలిడ్ ప్రోమోనైతే కట్ చేసినారు. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా ఈరోజు స్మాక్ డౌన్‌లోనే ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ అయితే రింగ్‌లోకొస్తారనమాట. సో, కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చిన తర్వాత కోడీ రోడ్స్ ఒక మాట చెప్తారు. అంటే తను ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్‌గా లేరని చెప్తారు. సో, ఇప్పుడు రాయల్ రంబుల్‌లో మ్యాచ్ ఉంది. సో, రాయల్ రంబుల్‌లో మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కోడీ రోడ్స్‌కి. లాడర్ మ్యాచ్, అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ వింగ్డ్ ఈగల్ టైటిల్ గూడా. సో, ఆ 2 టైటిల్స్ లైనప్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు మన కోడీ రోడ్స్ అయితే మెడికల్లీ క్లియర్ లేరంట. సో, ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్‌గా లేరని కోడీ రోడ్స్ చెప్పినారు. ఇదంతా దేనివల్ల? కేవలం కెవిన్ ఓవెన్స్ వల్ల. కెవిన్ ఓవెన్స్ నా పైన పాయిల్ డ్రైవర్ కనెక్ట్ జేయడంతో సో, నా నెక్‌లో కొంచెం ఇంజ్యూరీ అయింది. సో, నేనిప్పుడు మెడికల్లీ క్లియర్‌గా లేనని మన కోడీ రోడ్స్ అయితే చెప్తారనమాట. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్ అయితే వస్తారు. సో, డ్రూ మ్యాకెంటైర్ ఈరోజు స్మాక్ డౌన్‌లో వచ్చినారనమాట. సో, నేను ఇది కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. డ్రూ మ్యాకెంటైర్ స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్‌లో ఉన్నారని మెన్షన్ చేసినాను. సో, డ్రూ మ్యాకెంటైర్ అయితే వస్తారు. సో, డ్రూ మ్యాకెంటైర్ రింగ్‌లోకొచ్చి మన కోడీ రోడ్స్‌తో హగ్ తీసుకుంటారనమాట. కోడీ రోడ్స్‌కి హగ్ ఇస్తారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ అక్కడ ఏమనుకున్నారంటే మేబీ డ్రూ మ్యాకెంటైర్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌తో ఎవరెవరు కలిసినారో సో, వాళ్ళందరి పైన డ్రూ మ్యాకెంటైర్ అటాక్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా రోమన్ రీన్స్‌తో కలిసినాడు. సో, కోడీ రోడ్స్ పైన కూడా డ్రూ మ్యాకెంటైర్ అటాక్ చేస్తారని చాలామంది అనుకున్నారు. బట్ మన డ్రూ మ్యాకెంటైర్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేయరు. కోడీ రోడ్స్‌తో హగ్ తీసుకుంటారు. అండ్ దాని తర్వాత క్లియర్‌గా చెప్తారనమాట. సో, నేనిక్కడికొచ్చింది నిన్ను హర్ట్ చేయడానికి కాదు. సో, నీ పైన అటాక్ చేయడానికి కాదు. సో, నీకు హెల్ప్ చేయడానికి నేనిక్కడికొచ్చినానని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారనమాట. అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, "కొడీ రోడ్స్ నువ్వు చాలా అంటే చాలా మంచి పేరు సంపాదించినావు. అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూని వదిలేసినప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినాక చాలా అంటే చాలా మంచి పేరు సంపాదించినావు. నీ స్టోరీని ఫినిష్ చేసుకున్నావు. నువ్వు ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు. సో, నువ్వు ఒక క్వార్టర్ బ్యాక్" అని మన డ్రూ మ్యాకెంటైర్ కొడీ రోడ్స్‌ని అంటారనమాట. అండ్ అంతేకాదు ఈ జనరేషన్స్ అంటే చాలా జనరేషన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనిద్దరం ఈ రింగ్‌లో ఉన్నాం. సో, మనం ఈ జనరేషన్‌లో ఒక బిగ్గెస్ట్ స్టార్స్ అన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ అయితే అంటారనమాట. సో, ఒక టైప్‌లో డ్రూ మ్యాకెంటైర్ కోడీ రోడ్స్‌ని పొగుడుతారు. సో, డ్రూ మ్యాకెంటైర్ ఎప్పుడు నిజాలే చెప్తాడని మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. సో, అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే, "సో, యెస్ నువ్వు నిజాలే చెప్తావు కదా! సో, నేను చెప్తాను నిజమేంటో" అని మన కోడీ రోడ్స్ అంటారు. "సో, నేను రెస్సల్‌మేనియాలో నా స్టోరీని ఫినిష్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నా ముందుకొచ్చినావు. సో, నాకు తెలుసు నీకు కావాల్సింది నాకు హెల్ప్ చేయడం కాదు. నీకు కావాల్సింది నా దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్. సో, నీకది కావాలంటే ఇప్పుడే చూసుకుందామని" మన కోడీ రోడ్స్ అంటారనమాట. సో, అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, "సో, నేను మళ్ళీ చెప్తున్నాను. నేనిక్కడికొచ్చింది నిన్ను హర్ట్ చేయడానికి కాదు. సో, నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం కూడా ఇక్కడికి రాలేదు. నేను నీకు హెల్ప్ జేయడానికి మాత్రమే వచ్చినానని" మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. అండ్ రింగ్ దిగి బయటకెళ్తూ ఉంటారనమాట. సో, మన డ్రూ మ్యాకెంటైర్ అంటే వెళ్తూ ఉండగా ఒక మాట చెప్తారు. "సో, ఒకసారి నీ వెనకాల చూసుకో" అని మన కోడీ రోడ్స్‌ని అంటారనమాట. అండ్ అప్పుడే వెనకాల నుండి కెవిన్ ఓవెన్స్ వచ్చి కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ కోడీ రోడ్స్ కూడా ఫైట్ బ్యాక్ చేస్తారు. సో, కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఒక మంచి బ్రాల్ అయితే చూడడానికి దొరుకుతది. అండ్ మన కోడీ రోడ్స్‌కి ఇంజ్యూరీ ఉన్నా సరే చాలా చాలా కిరాక్‌గా ఫైట్ చేసినారు. సో, దాని తర్వాత అఫీషియల్స్ నికాలిస్ వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళని వేరు చేస్తారనమాట. సో, ఇక్కడితో ఈ బ్రాల్ అనేది ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ ఆండ్రాడే వర్సెస్ షిన్స్కే నాకామురా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో షిన్స్కే నాకామురానే విన్ అయినారు. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ఎలియా నైట్ వచ్చి షిన్స్కే నాకామురా పైన అటాక్ చేస్తారు. సో, ఒక సాలిడ్ స్టేట్మెంట్ అయితే ఇస్తారనమాట. సో, అదేందంటే ఇప్పుడు మన ఎలియా నైట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారు. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎలియా నైట్ వర్సెస్ షిన్స్కే నాకామురా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో ప్రెటీ డెడ్లీ అయితే కనిపిస్తారనమాట. సో, వాళ్ళ దగ్గరికి శాంటిస్ ఎస్కోబార్ టీమ్ అయితే వెళ్తారు. సో, వాళ్ళేమంటారంటే, "సో, మాకెందుకు అబద్ధం చెప్పినారన్నట్టుగా ప్రెటీ డెడ్లీ పైన అటాక్ చేస్తారు." సో, అప్పుడు అఫీషియల్స్ వచ్చి అక్కడ ఆపేస్తారనమాట. వాళ్ళు ఫైట్ చేసుకోకుండా. అండ్ నెక్స్ట్ మనకి మిచిన్ వర్సెస్ పైపర్ నివెన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మిచినే విన్ అయిందనమాట. సో, ఇప్పుడు మనకి సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్స్‌లో మిచిన్ వర్సెస్ మన చెల్సీ గ్రీన్ మధ్య మ్యాచ్ జరగొచ్చు. వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగొచ్చు. సో, ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట.
అండ్ నెక్స్ట్ మనకి పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తారన్నమాట. సో, అక్కడ నడుచుకుంటూ వస్తూ ఉండంగా సో, అక్కడ ఏదో జూసి మన పాల్ హేమన్ భయపడతారు. సో, మరి ఇది ఎవరు జూసి భయపడతారనేది క్లారిటీగా తెలియదు. ఆ వీడియో మనకు చూపించరు. బట్ పాల్ హేమన్ భయపడి కొంచెం దూరం నుండి వచ్చేసారన్నమాట. సో, రింగ్‌లోకైతే వచ్చేసారు మన పాల్ హేమన్. సో, పాల్ హేమన్ రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే మన రోమన్ రీన్స్ గురించి మాట్లాడతారు. నెట్‌ఫ్లిక్స్ రా గురించి మాట్లాడతారు. సో, ఇప్పుడు సోలో సికోవో తనను తానుగా ఒక ట్రైబల్ చీఫ్‌గా అనుకుంటున్నాడు. బట్ రియల్ ట్రైబల్ చీఫ్ ఎవరు? రోమన్ రీన్స్. సో, రోమన్ రీన్స్ ఆ ఉలఫాల మాలని తీసుకోలేదు. తను ఎర్న్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ పెద్దలంటే తన ఫాదర్ అండ్ అంకుల్స్ తనకి ఆ ఉలఫాల మాలనిచ్చినారు. సో, ఎప్పుడైతే మన రోమన్ రీన్స్ రెస్సల్‌మేనియా 40లో ఓడిపోయినారో, సో, అప్పటినుండి ఆ ఉలఫాల మాల మన సోలో సికోవ దగ్గరకొచ్చేసింది. సో, అది ఎలా వచ్చింది? సోలో సికోవ దాన్ని ఎర్న్ చేసుకోలేదు. రోమన్ రీన్స్ దగ్గర నుండి లాకేసుకున్నాడు. సో, దొంగలించినాడు. సో, దొంగతనంగా ఆ ఉలఫాల మాలని తీసుకున్నాడని మన పాల్ హేమన్ చెప్తారన్నమాట. అండ్ రెస్సల్‌మేనియా 40లో కూడా రోమన్ రీన్స్ విన్ అయ్యేటోడు. సో, రోమన్ రీన్స్‌కి ఒక అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఉంది. అది ఎవరి మధ్య? సెత్ రాలిన్స్ మధ్య. సెత్ రాలిన్స్ పైన తన రివెంజ్ తీసుకున్నాడు. సో, దాని వలన రోమన్ రీన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినాడన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తారు. అండ్ అంతేకాదు నేను ట్రైబల్ చీఫ్ అంటే రోమన్ రీన్స్ నేను కలిసి సోలో సికోవ్‌ని నెక్స్ట్ ట్రైబల్ చీఫ్‌గా చేద్దామని అనుకున్నాం. సో, మేము సోలో సికోవ్‌ని రెడీ చేసినాం. బట్ సోలో సికోవ్ ఏం చేసినాడు? రోమన్ రీన్స్ లాస్ అయిన వెంటనే రోమన్ రీన్స్ దగ్గర నుండి ఆ ఉలఫాల మాల లాగేసుకున్నాడు. దొంగలిసినాడు. సో, అది కరెక్ట్ కాదు. దానిని ఎర్న్ చేసుకోవాలి. దాన్ని సంపాదించాలి. లాగేసుకుంటే కుదరదు అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తారన్నమాట. ఈ నెట్‌ఫ్లిక్స్ రాలో రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవ ట్రైబల్ కాంబాట్ మ్యాచ్‌లో రోమన్ రీన్సే గెలుస్తాడు. అండ్ దాని తర్వాత ఈ ట్రైబల్ చీఫ్ అండ్ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ అండ్ ఈ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ట్రైబల్ చీఫ్ అని ఇవేమి ఉండవు. ద ఓన్లీ ట్రైబల్ చీఫ్ మాత్రమే ఉంటారు. ఎవరైతే ఈ మ్యాచ్‌లో విన్ అవుతారో అని మన పాల్ హేమన్ క్లియర్‌గా చెప్తారు. సో, అది విన్ అయ్యేది కూడా రోమన్ రీన్సే అని మన పాల్ హేమన్ క్లియర్‌గా చెప్పినారు. సో, ప్రామిస్ కూడా చేసినారు. అంటే రోమన్ రీన్స్ విన్ అవుతారని. అండ్ దాని తర్వాత మన సోలో సికోవ్ వస్తారనమాట. సోలో సికోవ్ రింగ్‌లోకొస్తారు. సో, మన సోలో సికోవ్‌ని చూసి పాల్ హేమన్ కొంచెం భయపడతారు. అండ్ మన సోలో సికోవ్‌కి పాల్ హేమన్ చెప్తారు. సో, "నువ్వు నీ గ్రూప్‌ని తెచ్చుకొని ఉంటావు. సో, వాళ్ళు నా పైన మళ్ళీ అటాక్ చేస్తారు. సో, లాస్ట్ టైమ్ ఎంఎస్‌జీలో నా పైన అటాక్ చేసినారు. సో, ట్రిపుల్ పవర్ బాంబ్ ఇచ్చినారు ఆ టేబుల్ పైన. సో, మళ్ళీ మీరు అటాక్ చేస్తారేమో" అని మన పాల్ హేమన్ చెప్తారనమాట. సోలో సికోవ్ అప్పుడు ఏమంటారంటే సో, చెయ్యి ముందుకు చాపుతారు. మైక్ ఇవ్వమని అంటారు. మన పాల్ హేమన్ కూడా మైక్ ఇస్తారు. బట్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఆ మైక్ ఇవ్వద్దన్నట్టుగా మన ఫ్యాన్స్ అయితే పాల్ హేమన్‌కి చెప్తారు. అయినా సరే మైక్ అయితే పాల్ హేమన్ సోలో సికోవ్‌కి ఇస్తాడు. సో, సోలో సికోవ్ ఏమంటారంటే సో, ఈ ట్రైబల్ కాంబాట్‌లో ఎవరైతే విన్ అవుతారో అతను ది ఓన్లీ ట్రైబల్ చీఫ్ గదా! సో, ఒకవేళ రోమన్ రీన్స్ నన్ను బీట్ చేస్తే ఆ ఉలఫాల రోమన్ రీన్స్ దగ్గరికెళ్తది. నేను గూడా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తాను. అండ్ నువ్వు ఆ ఉలఫాల మాలని రోమన్ రీన్స్ మెడలో వేస్తావు. ఒకవేళ నేను గనక రోమన్ రీన్స్‌ని ఓడిస్తే, నేను రోమన్ రీన్స్‌ని బీట్ చేస్తే నువ్వు ఒక పని జేయాలి. అదేందంటే రోమన్ రీన్స్ నాకు ఎక్నాలెడ్జ్ చేస్తాడు. అండ్ నువ్వు ఆ ఉలఫాల మాలని నా మెడలో వేయాలి. అండ్ అంతేకాదు నువ్విక ఎప్పటికీ నా పక్కనే ఉండాలి. నా వైస్ మ్యాన్‌గానే ఉండాలి అని మన సోలో సికోవ్ చెప్తారనమాట. సో, ఇది చాలా చాలా షాకింగ్ అని జెప్పాలి. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ కంపల్సరీగా గెలవాల్సిందే. ఇప్పుడు రోమన్ రీన్స్ గెలవకపోతే ఆ ఉలఫాల మాల రాదు. అండ్ అదే విధంగా పాల్ హేమన్ గూడా సోలో సికోవ్ సైడ్ వెళ్ళాల్సి వస్తది. అండ్ ఇక్కడ మన పాల్ హేమన్‌కి సోలో సికోవ్ ఒక ఫేవర్ గూడా మెన్షన్ చేస్తారనమాట. అదే మన సీఎం పంక్, పాల్ హేమన్ ఫేవర్ ఉంది గదా! సో, దాన్ని మెన్షన్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా నువ్వు గూడా నాకొక ఫేవర్ చేయాలి. సో, నేను గనుక రోమన్ రీన్స్‌ని బీట్ చేస్తే నువ్వు నా పక్కనే ఉండాలి. నువ్వే అంటే ఆ ఉలఫాల మాలని నా మెడలో వేయాలని మన సోలో సికోవ్ క్లియర్‌గా చెప్తారనమాట. సో, నేనే గెలుస్తానని మన సోలో సికోవ్ చెప్తాడు. సో, ఇక్కడితో ఎండ్ అవుతదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మోటార్ సిటీ మిషన్ గన్స్ వర్సెస్ డీఐవై మధ్య మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ నిజంగా చాలా చాలా బాగుంది. సో, ఈ మ్యాచ్‌లో మన మోటార్ సిటీ మిషన్ గన్స్ విన్ అవుతారనుకున్నాం. బట్ ఎండింగ్‌లో మన ప్రెట్టి డెడ్లీ వచ్చి వీళ్ళకి కాస్ట్ చేస్తారనమాట. సో, అయినా సరే ఫైట్ బ్యాక్ చేస్తారు. సో, మ్యాచ్‌కు ముందే వాళ్ళు మాట్లాడుకుంటారు. మన డీఐవై ప్రెట్టి డెడ్లీ. సో, డీఐ వాళ్ళు వాళ్ళకి చెప్తారనమాట ప్రెట్టి డెడ్లీ వాళ్ళకి. సో, మీరు మాకు మ్యాచ్‌లో హెల్ప్ చేయాలని చెప్తారు. సో, అందుకే ఈ మ్యాచ్‌లో వస్తారు. సో, వాళ్ళ పైన అటాక్ చేయడానికి మళ్ళీ శాంటోస్ ఎస్కోబార్ టీమ్ వస్తది. సో, వాళ్ళొచ్చి ప్రెట్టి డెడ్లీ పైన అటాక్ చేస్తారు. మ్యాచ్ కంటిన్యూ అవుతది. సో, మ్యాచ్ మధ్యలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మోటార్ సిటీ మిషన్ గన్స్ విన్ అవుతారనే టైంలో సో, ప్రెట్టి డెడ్లీ మన శాంటోస్ ఎస్కోబార్ అంటే వాళ్ళందరూ రింగ్‌లోకైతే వచ్చేస్తారు. సో, మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై చేస్తారు మన రెఫరీ. సో, ఇక్కడితో మ్యాచ్ అనేది ఎండ్ అవుతదనమాట. సో, స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ సో, మన డీఐవై. సో, వాళ్ళే తమ ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని రిటైన్ చేసుకుంటారనమాట. మ్యాచ్ అయితే డిస్‌క్వాలిఫై అయిపోయింది. సో, మ్యాచ్ చూస్తే అంటే ఇప్పుడు ఎవరెవరైతే లైవ్‌లో చూసినారో ఈ మ్యాచ్‌ని సో, ఖచ్చితంగా వాళ్ళందరూ మోటార్ సిటీ మిషన్ గన్స్ విన్ అవ్వాలనే కోరుకుంటారు. ఎందుకంటే మ్యాచ్ ఆల్మోస్ట్ వాళ్ళే విన్ అయ్యేవాళ్ళు.
అండ్ నెక్స్ట్ మనకి నవోమి వర్సెస్ మన నయా జాక్స్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా చాలా చాలా బాగుంది. సో, ఈ మ్యాచ్ నిజంగా కిరాక్‌గా అనిపించింది. అండ్ చాలా ఎక్కువ సేపు వచ్చింది ఈ మ్యాచ్ కూడా. అండ్ నవోమి చాలా చాలా కిరాక్‌గా ఫైట్ చేసింది. సో, చాలా రోజుల తర్వాత నవోమికి ఆ ఛాంపియన్‌షిప్ వస్తే బాగుండు అని అనిపించింది. ఆ లెవెల్‌లో నవోమి ఫైట్ చేసిందన్నమాట. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మనకి క్యాండిస్ లేయర్ కూడా పక్కనే ఉంటది. నయా జాక్స్‌కి హెల్ప్ చేయడానికి. అండ్ మన నవోమికి హెల్ప్ చేయడానికి బియాంకా బెలర్ ఉంటది. సో, నవోమికి డిస్టర్బ్ చేస్తదన్నమాట క్యాండిస్ లేయర్. సో, బియాంకా బెలర్ ఊరుకుంటదా? బియాంకా బెలర్ వచ్చి క్యాండిస్ లేయర్ పైన అటాక్ చేస్తది. అండ్ అప్పుడే వెనకాల నుండి నయా జాక్స్ వచ్చి బియాంకా బెలర్ పైన భయంకరంగా అటాక్ చేస్తది. సో, మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతది. సో, మ్యాచ్‌లో మొత్తం అందరూ పడిపోతారు. అటు క్యాండిస్ లేయర్, బియాంకా బెలర్ ఇద్దరు కిందన పడిపోతారు. అండ్ నయా జాక్స్ అండ్ నవోమి కూడా ఇద్దరు కింద పడిపోతారు. అదే టైంలో మనకి టిఫనీ స్ట్రాటన్ వస్తదన్నమాట. సో, టిఫనీ స్ట్రాటన్ రెఫరీని తీసుకొనొస్తది క్యాష్ ఇన్ చేయడానికి. సో, అంటే మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఆ రెఫరీకి ఇస్తది. సో, రెఫరీకి ఇచ్చినట్టే ఇచ్చి అంటే ఆ రెఫరీని అటు పడేస్తదన్నమాట. సో, అప్పుడు నయా జాక్స్ అంటే నవోమి లేస్తది. సో, నవోమి పైన ఆ బ్రీఫ్ కేస్‌తో అటాక్ చేస్తది. సో, అప్పుడు క్యాష్ ఇన్ చేయదు. ఆ బ్రీఫ్ కేస్‌తో నవోమి పైన అటాక్ చేస్తది. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నయా జాక్స్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతదన్నమాట. సో, స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ నయా జాక్స్. సో, ఇక్కడ నుండి అసలు కథ స్టార్ట్ అవుతదన్నమాట. సో, మళ్ళీ నయా జాక్స్, బియాంకా బెలర్ అండ్ నవోమి పైన అటాక్ చేస్తారు. బట్ అదే టైంలో మన టిఫనీ స్ట్రాటన్ ఆ బ్రీఫ్ కేస్‌తో నయా జాక్స్ పైన అండ్ వాళ్ళందరి పైన అటాక్ చేస్తది. క్యాండిస్ లేయర్ పైన కూడా అటాక్ చేస్తది. సో, దాని తర్వాత ఆ రెఫరీ లేస్తాడన్నమాట. ఆ బ్రీఫ్ కేస్‌ని మన రెఫరీకి ఇస్తది. క్యాష్ ఇన్ చేపిస్తది. అంటే మ్యాచ్‌ని అఫీషియల్‌గా స్టార్ట్ చేపిస్తది. ప్రెటియస్ట్ మూన్ సాల్ట్ కనెక్ట్ చేస్తది మన నయా జాక్స్‌కి. అండ్ అప్పటికే నయా జాక్స్‌కి మన బియాంకా బెలర్ కేఓడి కనెక్ట్ చేస్తదన్నమాట. సో, దాని తర్వాత టిఫనీ స్ట్రాటన్ క్యాష్ ఇన్ చేస్తది. సో, పిన్ కౌంట్ అయిపోతది 1, 2, 3. సో, ఈ మ్యాచ్‌లో మన టిఫనీ స్ట్రాటన్ విన్ అవుతదన్నమాట. సో, ఫైనల్లీ టిఫనీ స్ట్రాటన్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ అయితే అయిందన్నమాట. సో, మనకి ఒక దారి అయితే క్లియర్ అయిందన్నమాట. రెస్టల్ మేనియా 41లో మనకి టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మధ్య మ్యాచ్ అయితే జరగచ్చు ఫర్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ప్రెజెంట్ స్టోరీ లైన్ అయితే ఆ విధంగానే ఉంది. సో, చూద్దాం మరి షార్లెట్ ఫ్లేర్ రాయల్ రంబుల్‌లో రిటర్న్ చేస్తదా? చేయదా? అండ్ బ్యాక్ స్టేజ్‌లో మనకి సామీ జైన్ అండ్ కార్మెలో హేస్ మధ్య ఒక చిన్న ప్రాబ్లమ్ అయితే వస్తదన్నమాట. సో, అక్కడికి మన జిమ్మీ ఊసో మన జై ఊసో వెళ్తారనమాట. సో, వాళ్ళు వెళ్ళగానే కార్మెలో హేస్ పక్కకెళ్ళిపోతారు భయపడి. సో, అప్పుడు సామీ జైన్ ఇట్లా వాళ్ళందరూ అంటారు, "ఏమైంది డ్యూడ్ రా మాట్లాడుకుందామని" సామీ జైన్ ఎక్కిరించేస్తారు. సో, దాని తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వస్తారనమాట. సో, కెవిన్ ఓవెన్స్ కూడా మన జై ఊసోకి ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్తారు. సో, కొంచెం చూసెళ్ళు అన్నట్టుగా మన జై ఊసో కెవిన్ ఓవెన్స్‌ని అడుగుతారనమాట. సో, అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, "నీ వెనకాల చూసుకో ఒకసారి" అని మన జై ఊసోకి చెప్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో, దాని తర్వాత మనకి కొడీ రోడ్స్ అండ్ నికాలిస్ మధ్య ఒక బ్యాక్ స్టేజ్‌లో సెగ్మెంట్ అయితే జరుగుతది. సో, మన నికాలిస్ కొడీ రోడ్స్‌కి అంటారనమాట, "అంతా ఓకేనా? నువ్వు బానే ఉన్నావా?" అని మన నికాలిస్ కొడీ రోడ్స్‌తో అంటారు. సో, నాకు తెలుసు కొడీ రోడ్స్ నువ్వు ఇప్పుడు ఎంత పెయిన్‌గా ఉన్నావో. అండ్ ఇప్పుడు ఛాంపియన్ అనే వ్యక్తి కంపల్సరీగా ఫైట్ చేయాలి. అండ్ నువ్వు ఒక రియల్ బాస్. నాకు నువ్వంటే నచ్చవని కొడీ రోడ్స్ నికాలిస్‌తో అంటారనమాట. సో, రియల్ బాస్ ఏం చేస్తాడో నువ్వు అదే చేస్తున్నావు. సో, నీ వర్క్ నాకు చాలా నచ్చుతదని మన కొడీ రోడ్స్ అండ్ మన నికాలిస్‌తో అంటారనమాట. సో, ఇక్కడితో ఈ సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన బ్లడ్ లైన్ అంటే న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ జిమ్మీ ఊసో, జై ఊసో అండ్ సామీ జైన్ మధ్య ఒక 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ నిజంగా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ కూడా జరుగుతదని ఈరోజు నేను నైటే మెన్షన్ చేసినాననమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో నైటే మెన్షన్ చేసినాను. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన న్యూ బ్లడ్ లైనే విన్ అవుతదనమాట. డ్రూ మ్యాకింటైర్ మళ్ళీ ఈ మ్యాచ్‌లో కాస్టో చేస్తారు. మన జై ఊసో పైన అటాక్ చేయడానికి వస్తారు. బట్ జై ఊసోనే డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేస్తారు. సో, ఎంతైనా డిస్ట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఎండింగ్‌లో మన సోలో సికోవో, మన జాకబ్ ఫటుతో ట్యాగ్ తీసుకుంటారు. సో, లీగల్ మ్యాన్ సోలో సికోవో. బట్ మన జై ఊసో మన స్పియర్ ఏమో జాకబ్ ఫటుకి కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత యూసోస్ ఫ్లాష్ కనెక్ట్ చేస్తారు. కవర్ చేస్తారు జాకబ్ ఫటుకి. బట్ అక్కడ రెఫరీ కౌంట్ చేయరు. ఎందుకు? లీగల్ మ్యాన్ సోలో సికోవా కాబట్టి. సోలో సికోవా వచ్చి సమాన్ స్పైక్ కొడతారు. సో, ఇంకేముంది మ్యాచ్ ఎండ్ అయిపోతది ఇక్కడితో. సోలో సికోవా, న్యూ బ్లడ్ లైన్ వాళ్ళందరూ రింగ్‌లో నిల్చొని విత్ 1 సైన్ చూపిస్తారు. సో, ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అనేది ఎండ్ అయిపోయిందన్నమాట. సో, ఇంకా చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఈరోజు సెకండ్ వీడియో కూడా చేస్తాను. అండ్ అంతేకాదు మన నెట్‌ఫ్లిక్స్ రా యొక్క మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చినాయి. రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అండ్ రియా రిప్లీ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్ అండ్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో, ఆ బెట్టింగ్ ఓడ్స్ గురించి సెకండ్ వీడియోలో మాట్లాడదాం. సో, ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.